హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాస్మెటిక్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ఎక్స్పర్ట్ డాక్టర్ రాజేశ్వరి గారు. నమస్తే మేడం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను శ్వేత, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్. క్యాజువల్ స్లీప్ టైమింగ్స్ అయితే ఉంటున్నాయి కదా మేడం, వీళ్ళు అయితే ఏదో ఒక టైంలో పడుకోవడం, రెస్ట్లో ఉండడం ఉంటుంది కదా, మరి అది ఎందుకు ఇంకా ఇంపాక్ట్ పడుతుంది? సో శ్వేత, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అదే అంటారు, నేను 2 o'clock పడుకుంటాను, బట్ పొద్దున్న 7-8కి లేస్తాము. మంచి సఫిషియెంట్ స్లీప్ 5 to 7 hours పడుకుంటాం డాక్టర్, పడుకుంటున్నాం కదా, అయినా సరే ఎందుకు హెయిర్ లాస్ అంటారు. సో దట్ ఇస్ కంప్లీట్ రాంగ్. ఓకే. సో నిద్రని మనము నైటే ఎందుకు కేటాయించారు అంటే, నైట్ అండ్ డే అనేది ఒక సైంటిఫిక్ రీజన్ ఉండడానికి మన బాడీలో. సో నిద్ర అనేది నైటే పడుకోవాలి. నైట్ అంటే 9 o'clockకి పడుకోవాలి, లేదు ఇన్ కేస్ ఆఫ్ బ్యాడ్ సినారియో 10 కల్లా పడుకోవాలి. ఓకే. అంతేగాని పిఎంలో పడుకోవాలి, ఏఎంలో లేవాలి. కానీ పిఎంలో ఎవరు పడుకోవట్లేదు, ఏఎంలో పడుకుంటున్నారు, ఏఎంలోనే లేస్తున్నారు. సో పిఎం స్లీప్ అనేది కంప్లీట్ మర్చిపోతున్నారు. సో దానివల్ల మనకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే, నువ్వు నిద్ర ఎన్ని అవర్స్ ఇంపార్టెంట్ కాదు, నువ్వు రాత్రే పడుకుంటున్నావా తెల్లారంగా పడుకుంటున్నావా అనేది ఇంపాక్ట్. సో మనకి నైట్ ఎలా ఉంటుంది శ్వేత అంటే, మన బ్రెయిన్లో కొన్ని సైటోకైన్స్ రిలీజ్ అవుతాయి. ఓకే. ఆ సైటోకైన్స్ యాక్షన్ మన మీద ఏముంటుంది, డిప్రెషన్ యాక్షన్ ఉంటుంది. డిప్రెషన్ అంటే ఇన్యాక్టివ్ చేస్తుంది మనల్ని. సో ఇన్యాక్టివ్ చేయడం వల్ల మనకి అప్పుడప్పుడు ఆవలింతలు కూడా వస్తుంది, ఒకసారి టైం కొంచెం లేట్గా పడుకున్నా కూడా, అంటే సిగ్నల్ ఇస్తుంది. ఆ సైటోకైన్స్ రిలీజ్ అవుతున్నాయి, డిప్రెషన్ చేస్తుంది, కాబట్టి మనము నిద్రపోవాలి. సో ఈ డిప్రెషన్ టైంలో మనం ఏం చేస్తున్నాము, మేల్కొని ఏదో ఒక రకంగా నిద్రపోవట్లేదు. ఇంకోటి డే టైంలో మనకి కొన్ని సైటోకైన్స్ రిలీజ్ అయితే యాక్టివేషన్ చేస్తాయి. ఓకే. అందుకని మనం మైండ్ ఎప్పుడు కూడా యాక్టివేషన్లో ఉంటుంది, కాబట్టి డే టైంలో మనము అన్ని డ్యూటీలు చేసుకోవడము, అది చేసుకోవడం అని పెట్టారు. సో ఇక్కడ ఏమవుతుంది, నైట్ చేయాల్సిన డిప్రెషన్ ఏమో యాక్టివేషన్లో ఉంచుతున్నాము, డే టైంలో యాక్టివేషన్ ఉన్నదానికేమో నైట్ యాక్షన్ తీసుకుంటున్నాం. డిప్రెషన్ అంటే ఎప్పుడో 7 o'clock 8 o'clock లేస్తే అప్పటికెల్లా హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కదా, ఆ సైటోకైన్స్ అన్ని మనం యాక్టివేట్లో ఉంచుతున్నాం. సో ఈ ఆపోజిట్ రియాక్షన్ వల్ల చాలా మందికి మనలో చేంజెస్ బాగా ఎక్కువగా వచ్చేసి ఈ ఇండైరెక్ట్ ఎఫెక్ట్ అన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. దానివల్ల హోల్ బాడీ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను మాట్లాడేది హెయిర్ గురించి. సో హెయిర్తో పాటు చాలా ఇంకా వేరే థింగ్స్ బాడీలో కూడా చాలా ఇంపాక్ట్ అవుతుంది, చాలా ఇంపాక్ట్. దానివల్ల స్ట్రెస్ ఇండ్యూస్డ్ డయాబెటిక్ రావడము, ఎర్లీ ఏజ్లో హైపర్ టెన్షన్ రావడము, ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లం. ఫర్టిలిటీ సరిగా రాకపోవడం, పిల్లలు సరిగా పుట్టకపోవడము, ఇవన్నీ కూడా ప్రాబ్లం చాలా అవుతున్నాయి. సో కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా నిద్ర అనేది నైటే నిద్రపోవాలి, డే టైంలో మేల్కోవాలి. అందరికీ ఉండి 24 hours కదా, దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. రాత్రంతా మేల్కొని పొద్దున లేవడం ఎందుకు, పొద్దున లేకుండా ఎప్పుడో 7-8 o'clock లేవడం ఎందుకు, అదేదో ఎర్లీగా పడుకొని ఆ పని ఏదో మార్నింగ్ చేసుకోవచ్చు కదా. మార్నింగ్ 6 కాలేదంటే 5 o'clock మేల్కోండి, 4:30కి మేల్కోండి, 9:30 10 కల్లా పడుకోండి. ఇక్కడ ఏం చేస్తున్నారు, నైట్ అంతా వర్క్ చేసుకొని మళ్ళీ మార్నింగ్ 5కి లేవట్లేదు, మళ్ళీ 7 మళ్ళీ 8 8:30కి లేస్తున్నారు. దానివల్ల యూజ్ ఏంది, ఇండైరెక్ట్లీ ప్రాబ్లం ఫేస్ అవుతుంది. ఓకే. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.